హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు యూపీఎస్సీ రియాలిటీ విత్ మహేష్. ఇప్పుడు ఇంతవరకు మనం యూపీఎస్సీ పర్స్పెక్టివ్లో మెయిన్ సిరీస్లో భాగంగా GS1, GS2, GS3, GS4 డిస్కస్ చేసాం. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ కరెంట్ అఫైర్స్ అనేది ఎంత ఇంపార్టెంటో కానిస్టేబుల్ స్థాయి నుంచి కలెక్టర్ స్థాయి వరకు ప్రతి ఎగ్జామ్లో స్టేట్ ఎగ్జామ్ కావచ్చు, సెంట్రల్ ఎగ్జామ్ కావచ్చు, ఎనీ ఎగ్జామ్ ఇట్ లైక్ ఏ హ్యూజ్ రోల్. ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్, ఎనీ ఇంటర్వ్యూ, ఓకే, ఇట్ ప్లేస్ ద హ్యూజ్ రోల్ అనమాట. దీంట్లో చాలా థింగ్స్ ఉంటాయి. డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వాలా, మంత్లీ ఆర్ వీక్లీ ఆర్ 6 monthsకి ఒకసారి ఆర్ 1 year, ఇలా చాలా ఉంటాయి. ఓకే, బట్ థింగ్ ఏంటంటే GS1, GS2, GS3, GS4 హిస్టరీ, జియోగ్రఫీ, సొసైటీ, పాలిటీ, IR, గవర్నెన్స్, సోషల్ జస్టిస్, ఇండియన్ ఎకానమీ విత్ అగ్రికల్చర్ పార్ట్, స్కీమ్స్ అండ్ పాలసీస్ అండ్ రిపోర్ట్స్, ఎన్విరాన్మెంట్, ఎకాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇంటర్నల్ సెక్యూరిటీ. GS4 ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ, యాప్టిట్యూడ్ విత్ కేస్ స్టడీస్. అన్నిట్లో భాగంగా మనం ప్రతిరోజు వర్తమాన అంశాలు అంటే కరెంట్ అఫైర్స్ని డెఫినెట్గా ఇంటర్లింక్ చేసుకొని చదువుకోవాలి. ఓకే, తెలుగు మీడియంలో సోర్సెస్ ఏమున్నాయి, ఇంగ్లీష్ మీడియంలో సోర్సెస్ ఏమున్నాయి చూద్దాం. ఫస్ట్లీ వి గో ఫర్ తెలుగు మీడియం. తెలుగు మీడియంలో సోర్సెస్ చాలా ఉన్నాయి. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి డైలీ న్యూస్ పేపర్ ఈనాడు న్యూస్ పేపర్ లేదా వెలుగు న్యూస్ పేపర్. ఓకే, ఈనాడు న్యూస్ పేపర్లో ఎలా ఉంటుందంటే నేషనల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. కొన్నిసార్లు ఆఫ్లైన్లో మనం ఎప్పుడైతే బయట న్యూస్ పేపర్ షాప్లో కొంటామో లేదా మనం రూమ్కి కానీ ఆఫీస్కి కానీ తెచ్చుకుంటాం పేపర్లలో, అందులో 1-2 పేపర్స్ మిస్ అవుతుంటాయి. ఓకే, మోస్ట్లీ వరల్డ్ ఇష్యూస్ మిస్ అవుతుంటాయి. బట్ ఆన్లైన్లో అవి అవైలబుల్ ఉంటుంది PDF ఫార్మాట్లో. బట్ ఆన్లైన్లో మనం డైలీ న్యూస్ పేపర్ బుక్ స్టాల్స్లో కానీ ఇక్కడ స్టడీ హాల్స్లో కానీ అక్కడ వచ్చే న్యూస్ పేపర్స్లో ఈనాడు పేపర్లో 2 పేపర్స్ కట్టింగ్ మిస్ అవుతుంటాయి. అవి డిజిటల్ రూపంలో వస్తున్నాయి. బట్ అది ఎందుకు అనేది మనకు తెలియదు. బట్ మనం 7 rupees పెట్టి పే చేసినప్పటికీ కూడా మనకు కావాల్సిన ఇష్యూస్ రావట్లేదు. అది చాలా బ్యాడ్ నా వరకైతే. ఓకే, అండ్ సెకండరీ వచ్చేసి వెలుగు న్యూస్ పేపర్. వెలుగు న్యూస్ పేపర్లో ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ అంటే ఏదైనా ఒక ఇష్యూ కానీ రీసెంట్ డేస్లో మోడర్న్ హిస్టరీలో చంపారన్ మూమెంట్ గురించి అడిగారు. ఓకే, అంతకుముందు అగ్రికల్చర్ రిలేటెడ్ అడిగారు, ఇండస్ట్రియల్ రిలేటెడ్ అడిగారు, అంటే పారిశ్రామికీకరణ అంటే ఏంటి. ఇట్లా ప్రతిరోజు ఒక టాపిక్ ఆర్ 2 topics, సమ్టైమ్ 3 topics కూడా అడుగుతారు. తెలంగాణ రిలేటెడ్ కావచ్చు, ఇండియన్ రిలేటెడ్ అవ్వచ్చు, నేషనల్, ఇంటర్నేషనల్, ఎనీ ఇష్యూస్ గురించి ఒక మంచి ఆర్టికల్ అంటే ఒక కాన్సెప్ట్ నుంచి అందులో అడ్రస్ చేయడం. జాతీయ ఆదాయం ఉంది, అసలు జాతీయ ఆదాయం అంటే ఏంటి, అంటే ఇట్ మీన్స్ నేషనల్ ఇన్కమ్. ఓకే, నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటి, అది ఏ విధంగా మెజర్ చేస్తారు, అందులో ఉన్న టర్మినాలజీ అండ్ ఎగ్జాంపుల్స్, అందులో బ్యాక్గ్రౌండ్ డేటా ఏంటి, ఇలా ప్రతి విషయం గురించి చాలా డీప్గా అనాలిసిస్ చేస్తారు. అక్కడి నుంచి మనం నోట్ చేసుకోవచ్చు. లేదు అంటే మోస్ట్లీ కరెంట్ అఫైర్స్ లింక్ చేసుకుంటే ఏదో ఒక ఆన్సర్ రాసి పెట్టుకుంటే కూడా మంచిది. ఓకే, అండ్ ఈనాడు పేపర్ అండ్ వెలుగు న్యూస్ పేపర్ అండ్ సాక్షి అండ్ ఆంధ్రజ్యోతి, వీటన్నిటిలో కూడా ఆర్టికల్స్ వస్తూ ఉంటాయి. ఇవన్నీ చెప్పారని కన్ఫ్యూజ్ అవ్వద్దు. అన్ని పేపర్స్ మనకి ఇంపార్టెంటే, బట్ కానీ అన్ని పేపర్లు చదవకూడదు. అంటే న్యూస్ పేపర్స్లో అన్ని పేజెస్ చదవకూడదు. ఓకే, ఈనాడులో 1 or 2 pages అండ్ వెలుగులో జస్ట్ 1 page or 2 pages అండ్ బిజినెస్ కాలంలో RBI రిలేటెడ్ డేటా, బ్యాంక్ రిలేటెడ్ డేటా, వరల్డ్ బ్యాంక్ రిలేటెడ్ డేటా, నేషనల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఓకే, రీసెంట్గా విమానం ఒకటి కూలింది ఒక దగ్గర అహ్మదాబాద్లో. సో అది డిజాస్టర్ మేనేజ్మెంట్ రిలేటెడ్ కిందకి వస్తుంది. అందులో ఎథిక్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. వాళ్ళు చెప్పారు మేము ఎవరైతే మా వల్ల జరిగిన నష్టానికి కారణంగా మేము వారికి 1 కోటి రూపాయలు పరిహారము, దాంతోపాటు వారి వైద్యానికి ఖర్చు అండ్ ఏదైతే ఒక కళాశాల భవనం మీద కూలిందో దానికి కూడా మేము ఎక్స్గ్రేషియా ప్రకటిస్తున్నాం అన్నారు. ఓకే, సో ఇట్లాంటి మోరల్ వాల్యూస్, ఎథికల్ వాల్యూస్ కూడా మనం అడ్రస్ చేయాల్సి ఉంటుంది. అంటే ఒక ఇష్యూ వచ్చినప్పుడు న్యూస్లో అది కేవలం ఒక న్యూస్గా కాకుండా దాన్ని మనం ప్రిపరేషన్లో ఏ విధంగా చూడాలి, డెఫినెట్గా క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఓకే, 2 things ఉంటాయి. ఎప్పుడు ఒకటి కాంటెంపరీ అనమాట, ఇప్పుడు జరుగుతూనే ఉంటాయి. జమ్మూ కాశ్మీర్ ఇష్యూ అవనివ్వండి, మణిపూర్ ఇష్యూ అవనివ్వండి, ఓకే, టెర్రరిజం, ఇవన్నీ కాంటెంపరీస్ ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. వీటికి ఒక ఎండ్ అంటూ ఉండదు. సింధు నదీ జల ఒప్పందం కానివ్వండి. ఓకే, ఇట్లా మీరు అంటే ఒక ఇండియన్ మ్యాప్ చూసినప్పుడు మీరు టాప్ టు బాటమ్, ఓకే, నార్త్ టు సౌత్, వెస్ట్ టు ఈస్ట్, ఈ స్టేట్స్లో జరుగుతున్న ఇష్యూస్ ఏమున్నాయి, మేజర్ ఇష్యూస్ ఏమున్నాయి, డెఫినెట్గా అవే వస్తాయి. పర్సనాలిటీస్ అవ్వచ్చు, ట్రైబ్స్ రిలేటెడ్గా ఏదన్నా ఒక ట్రైబ్ న్యూస్లో ఉండొచ్చు. ఓకే, అండ్ వాళ్ళ కల్చర్ రిలేటెడ్గా ఎవరైనా పర్సనాలిటీస్ ఉండొచ్చు. ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్లో రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం ఆవిష్కరించింది. ఆయన యొక్క పర్సనాలిటీస్ గురించి తెలుసుకోవడం.
ఓకే 2020లో లైక్ యూపీఎస్సీ ప్రిలిమినరీలో లైక్ బిట్ వచ్చింది స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని, లైక్ మనకి ఇక్కడ హైదరాబాద్లో ఇనాగ్రేషన్ చేశారు. అది చూసారంటే మన చుట్టూ థింగ్స్ జరుగుతుంటాయి. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్కడ ఫోకస్ చేస్తుంది, ఎలాంటి ఇష్యూస్ గురించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తుంది అనే విషయాలను తెలుసుకోవడం చాలా కామన్ సెన్స్ అనమాట. అవన్నీ మన చుట్టూ ఉంటాయి. కరెంట్ అఫైర్స్ సెక్షన్లో ఏంటంటే మనకి డెఫినెట్గా తెలిస్తే ఆన్సర్ పెట్టేయగలం. లాజిక్ ఇక్కడ ఏమి ఉండదు. లైక్ పాలిటీ లాగా, హిస్టరీ లాగా, జియోగ్రఫీ లాగా ఇక్కడ లాజిక్ ఏది ఉండదు. కరెంట్ అఫైర్లు ఏంటంటే ఎస్ ఈ బిట్ అంటే ఈ బిట్టే, దీనికి ఇదే ఆన్సర్ అంటే ఇదే ఆన్సర్, వేరేది ఏది ఉండదు. ఓకే ఇప్పుడు 2024 ఐ థింక్ ప్రిలిమ్స్లో బుక్ ఆథర్ అడిగారు, జయశంకర్ సార్ రాశారు ఆ బుక్ డైరెక్ట్గా నేమ్ అడిగారు. అది జస్ట్ అతని పేరు తెలిస్తేనే మనం చెప్పగలం. బుక్స్ అండ్ ఆథర్స్ ఎవరండి. స్పోర్ట్స్, ఎస్పెషల్లీ స్పోర్ట్స్ 2020 ప్రిలిమ్స్, 2025 ప్రిలిమ్స్ యూపీఎస్సీలో. ఓకే మోస్ట్లీ స్పోర్ట్స్ గురించి కూడా 2-3 క్వశ్చన్స్ అడిగారు. స్పోర్ట్స్ నుంచి కానీ ఏదన్నా ఒక మిస్లీనియస్ టాపిక్స్ లైక్ పర్సనాలిటీస్ కానివ్వండి, ఓకే పర్సన్స్ అండ్ న్యూస్, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఓకే అండ్ స్కీమ్స్ అండ్ పాలసీస్, ఇవి ఏదైనా మేజర్గా ఎఫెక్ట్ చేస్తుంటే నేషన్ని కానీ ఏదైనా స్టేట్ కానీ, ఓకే మాతృవందన యోజన ఈ స్కీమ్ ఇది చాలా ఇంపార్టెంట్. ఇలాంటివి మనం చూసుకోవాలి. ఓకే బట్ చదవడంతో పాటు ఓకే మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి ఇష్యూస్ని రోజువారీగా ఐడెంటిఫై చేయాలి, ఇది చాలా ఇంపార్టెంట్. చదవడం ఒకటే ఇంపార్టెంట్ కాదండి, సిలబస్, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఎలాంటి ఇష్యూస్ మీద అడుగుతున్నారు, నెక్స్ట్ ఇయర్ ఎలాంటి ఇష్యూస్ మీద అడిగిన స్కోప్ ఉంది, ఇది మీ బ్రెయిన్లో ఎప్పుడు రన్ అవుతుండాలి. ఎప్పుడు అంటే ప్రతిరోజు డేలో మీరు 6, 8, 10, 12 ఎన్ని అవర్స్ అని పెట్టుకోండి. బట్ ఎన్ని అవర్స్ పెట్టుకున్నా లైక్ మీరు చదివే ప్రతి విషయాన్ని ఎగ్జామినర్ ఏ విధంగా ఆలోచిస్తున్నాడు, మనం ఏ విధంగా ఆలోచించాలి, ఇవన్నీ కూడా తెలుసుకోండి. ఓకే అండ్ నమస్తే తెలంగాణ పేపర్, ఆ పేపర్ ఎవ్రీ వెన్స్డే నిపుణ అని ఒక చిన్న ఆర్టికల్ బుక్లెట్ 8 పేజెస్తో ఒక వస్తుంది. అదే రోజు ప్రజ్ఞ అని కూడా ఒక లైక్ సేమ్ బుక్లెట్ వస్తుంది, 8 పేజెస్తో ఒక చిన్న బుక్లెట్ వస్తుంది. అక్కడ నుంచి కూడా కరెంట్ అఫైర్స్ అటాచ్ చేయొచ్చు. ఒక వీక్లీ కరెంట్ అఫైర్స్ అనమాట, అది వీక్లీ కరెంట్ అఫైర్స్ ఎవ్రీ వెన్స్డే వస్తుంది. ప్రతి బుధవారం తప్పకుండా నమస్తే తెలంగాణ పేపర్లో నిపుణ అనే ఒక చిన్న మ్యాగజైన్ ప్రచురితమవుతుంది. ఓకే అది మీకు ఎవరి దగ్గర లేకుంటే యూ కెన్ ఆస్క్ మీ. నా దగ్గర జనవరి 2024 నుంచి స్టిల్ రీసెంట్ వెన్స్డే మటుకి అన్నీ ఉన్నాయి పీడిఎఫ్స్. ఐ విల్ సెండ్ యూ. ఓకే డోంట్ వరీ, ఐ విల్ హెల్ప్ యూ. ఓకేనా జస్ట్ అక్కడ నుంచి ఒక చిన్న రాసుకోండి, నోట్స్ రాసుకుంటే మంచిది. ఎస్పెషల్లీ ఎవరైతే టీజీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఎస్ఐ కానిస్టేబుల్స్ ప్రిపేర్ అవుతున్నారో వీళ్ళకి తెలంగాణ కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్. బయట లైక్ ఎగ్జామ్ మూమెంట్కి వచ్చాక చాలా మ్యాగజైన్స్ న్యూస్ లైక్ సర్క్యులేట్ అవుతుంటాయి. ఓకే అవన్నీ ఇంపార్టెంట్ అని కాదన్న, బట్ వాటికంటే కూడా మీ నోట్స్ మీద మీరు ఆధారపడితే, మీ బుక్ మీద ఆధారపడితే అది బాగుంటుందని నా ఒపీనియన్. ఓకే అప్ టు యువర్ విష్. ఓకే మీ ఎగ్జామ్ మీది. ఓకే థింక్ అబౌట్ ఇట్, థింక్ వైజ్లీ. కొంచెం తెలివిగా ఆలోచించడం నేర్చుకోండి ప్రిపరేషన్లో. ఏదో వస్తున్నామో లైక్ ప్రిపేర్ అవుతున్నాం ఇది కాదు. ఎగ్జామ్ ఎస్ డెఫినెట్గా ప్రభుత్వ ఉద్యోగాలు అందరికీ రావు, అలాగని ఎవరికి రాకుండా ఉండవు. ఓకే నోటిఫికేషన్ ఎస్పెషల్లీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్లో అన్సర్టనిటీ ఉంటుంది. అది ఎందుకు అనేది మనం ఫర్దర్ సెషన్ తీసుకుంటాను. ఓకే అండ్ యూపీఎస్సీ అయితే ఎవ్రీ ఇయర్ అది ఎప్పుడూ మార్చుకోదు. యూపీఎస్సీ రెస్పెక్ట్ యూపీఎస్సీ ఎవ్రీ ఇయర్ లైక్ February నోటిఫికేషన్ ప్రిలిమినరీ అండ్ మే ఎండింగ్లో ఓకే 2026 ప్రిలిమినరీ వచ్చేసి 24th May ఉంది. అంటే 1 year ముందు చాలా క్లారిటీగా ఉంటుంది. ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రిలిమినరీ ఉంటుంది మేలో అండ్ ఆగస్ట్ ఉంటుంది మెయిన్స్లో, ఫిబ్రవరి మార్చ్లో ఇంటర్వ్యూలు వస్తుంది, ఏప్రిల్లో రిజల్ట్ వస్తూ ఉంటుంది. అంటే ఇన్ ద స్పాన్ ఆఫ్ 1.5 yearsలో మనం డెఫినెట్గా మినిమం 1.5 years కరెంట్ అఫైర్స్ చదవడం చాలా ఇంపార్టెంట్. ఇది ఎందుకు చెప్పానంటే ఈ లైన్ మీకు ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూని డెఫినెట్గా 1.5 years ఎవరైతే యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారో, టీజీపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారో, ఏపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నారో జస్ట్ ప్రిపేర్ అవ్వండి. టీజీపీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్ కూడా ఉంది, ఏపీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్ ఉంది అనే చదవండి. నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా మనకు అనవసరం. ఓకే నోటిఫికేషన్ మన చేతుల్లో లేదు, టు బీ ఆనెస్ట్ విత్ యూ. ఓకే మనం ప్రిపేర్ చేయము, అది మనం ఏం చేయము దాని గురించి. జస్ట్ మనం ఎగ్జామ్ వచ్చినప్పుడు 200-300 పే చేస్తాము, ప్రిలిమినరీ ఎగ్జామ్ మనం రాస్తాము. బట్ కంపేర్ టు ఏపీఎస్సీ గ్రూప్ 1 పీపుల్ అవి లైక్ మనకి నెగిటివ్ మార్క్స్ లేదు. ఓకే పెడతారో లేదో తెలియదు మనకి అంత మటుకి. సో ముందే ఊహించుకోండి. ఓకే ఎప్పుడు కూడా మీ నెగిటివ్ మార్క్ ఉంటుందనే ఉద్దేశంతో చదవండి. అప్పుడే మీకు కొంచెం సీరియస్నెస్ అలవాటు అవుతుంది. మీకు అన్నీ పాజిటివ్ ఉంది అంటే అన్నీ పెట్టేస్తారు బ్లైండ్గా. అలా పెట్టద్దు ఎప్పుడైనా, అది చాలా రాంగ్ అప్రోచ్. పాజిటివ్ ఉన్నా నెగిటివ్ ఉన్నా మీరు ఎప్పుడు కూడా నెగిటివ్ మార్కింగ్ ఉందనే చదవండి ప్రతి ప్రిలిమినరీకి. అప్పుడు మీ అటెన్షన్ అర్థమవుతుంది. వచ్చిన బిట్టు మాత్రమే అటెండ్ చేయగలరు. ఎందుకంటే ప్రిలిమినరీ వెరీ సింపుల్, మనకి 100 questions ఇస్తారు ప్రిలిమ్స్లో. అది గ్రూప్ 1 అయితే 150 questions ఉంటాయి. డెఫినెట్గా మనకు తెలిసిన వాటికి మనం ఆన్సర్ చేయగలం. తెలియని వాటికి చేయడం రిస్క్ అవుతుంది. ఎప్పుడు రిస్క్ చేయొద్దు. ప్రిపరేషనే రిస్క్ అండి. గవర్నమెంట్ జాబ్ అంటేనే రిస్క్. అలాంటి మళ్ళీ మీరు ప్రిపరేషన్లో ఇలాంటి చిన్న రిస్క్లు చేస్తే చాలా ఇబ్బంది పడతారు, చాలా ఇయర్స్ వేస్ట్ అవుతాయి. మీ యొక్క వయసు, ఓకే మీ కాలం, మీ డబ్బు, మీ ఆరోగ్యం వృధా అవుతుంది. వాటిని వృధా చేయకండి. వీ కెన్ డూ ఎనీథింగ్. ఓకే బట్ అది గుర్తుపెట్టుకోండి. ఇది తెలుగులో సోర్సెస్. ఇంగ్లీష్లో వచ్చేసి ది హిందూ న్యూస్ పేపర్ చదువుతారు, అందరికీ తెలుసు. అండ్ ఇండియన్ ఎక్స్ప్రెస్ న్యూస్ పేపర్లో ఎక్స్ప్లెయిన్డ్ కాలం అని ఒకటి వస్తుంది, అది చదువుతారు.
ఇవి ప్రిలిమ్స్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో చదువుతారు. యూపీఎస్సీ ఇంటర్వ్యూకి క్వాలిఫై అయిన వాళ్ళు ఏం చదువుతారంటే లైక్ టైమ్స్ ఆఫ్ ఇండియా, మింట్ అని ఇలా న్యూస్ పేపర్స్ కొన్ని ఉంటాయి. ఓకే, ఇవి ఎకనామిక్ టైమ్స్ అని ఇలా కొన్ని పేపర్స్ నుంచి జస్ట్ గ్లాన్స్ చదువుతారు అంతే. అంటే ప్రతి ఇష్యూ మీద మనకంటూ ఒక ఓన్ ఒపీనియన్, లైక్ ఎందుకు లైక్ 2047కి మనం గోల్స్ పెట్టుకున్నాం, ఇండియా ఇలా అవ్వాలని, డెవలప్డ్ నేషన్ అవ్వాలని, బట్ అవుతుందా లేదా, జస్ట్ థింక్ అబౌట్ ఇట్. ఓకే, నెక్స్ట్ 2030కి మనం ఎస్డీజీ గోల్స్ అచీవ్ చేయాలని పెట్టుకున్నాం, అంటే 2030 కల్లా. ఓకే, ఇవి ఏదైతే మనం పెట్టుకున్న లక్ష్యాలు మనం అధిగమిస్తామా లేదా, 5 ట్రిలియన్ ఎకానమీ నుంచి 4 ట్రిలియన్, 3 ట్రిలియన్ ఇలా అవ్వాలని గోల్స్ పెట్టుకుంటున్నాం. అవే భాగంలో మనం ఏం చేయాలి, జస్ట్ థింక్ అబౌట్ ఇట్. మన కాంట్రిబ్యూషన్ ఎలా ఉండాలో ఆలోచించండి అంతే. డోంట్ థింక్ నెగిటివ్, బీ పాజిటివ్, బీ హంబుల్. దిస్ ఈజ్ యువర్ క్యారెక్టర్. మీరు ఒరిజినల్గానే ఉండండి, ఎక్కడ ఎవరి దగ్గర నటించాల్సిన అవసరం లేదు. అది వ్యక్తిగతమైన జీవితమైనా వృత్తిపరమైన జీవితమైనా మీరు ఆనెస్ట్గా ఉండండి చాలు, అంతే. దట్స్ ఇట్. నిజంగా మీరు ఆనెస్ట్గా ఉంటే మిమ్మల్ని ఎవరో వదులుకోరు లైఫ్లో. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ఎస్, కొన్నిసార్లు దానిలో నష్టం జరగవచ్చు, బట్ జరిగినా కానీ దాని వైపే ఉండండి. ధర్మం వైపు ఉన్న వాళ్ళు మాత్రమే జీవితంలో ఎదిగారు. యూ సీ సో మెనీ పీపుల్ లైఫ్ స్టైల్స్ లైక్ ఏపీజే అబ్దుల్ కలాం, స్వామి వివేకానంద, వీళ్ళు మాత్రమే చరిత్ర పుటల్లో నిలిచిపోయారు. ఎందుకు? థింక్ అబౌట్ ఇట్, బీ కామన్ సెన్స్. ఓకే, ఇదనమాట. లైక్ లింక్ విత్ ది కరెంట్ అఫైర్స్. మీరు ప్రతి కరెంట్ అఫైర్స్ని నేను చెప్పాను ఆల్రెడీ, డైలీ, వీక్లీ, మంత్లీ, 6 months, 1 year కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంటే. అండ్ డైలీ బేస్ తెలుగు మీడియం వల్ల అయితే ఈనాడు, వెలుగు, సాక్షి, ఆంధ్రజ్యోతి ఇవి ఒక 3 articles, 3 to 4 articles, మోరస్ట్ 5 articles ఉంటాయి. అంతకంటే ఎక్కువ ఉండవు డేలో. గుర్తుపెట్టుకోండి, అది 1 hourలో అయిపోతుంది. ఓకే, పేపర్ మొత్తం ఎవరు మనకు అవసరం లేదు. అన్నెసరీ థింగ్స్ చాలా ఉంటాయి పేపర్లో, నెసరీ థింగ్స్ చాలా ఉంటాయి. ఓకే, మనకి ఎగ్జామ్కి ఏం కావాలో అదే తీసుకుందాం. అది ఎప్పుడో తెలుస్తుంది అంటే అగైన్ సిలబస్ చదివిన మాత్రం తెలుస్తుంది. ఓకే, ఇది. అండ్ కరెంట్ అఫైర్స్కి వచ్చాక లింక్ విత్ జిఎస్ ఎలా లింక్ చేసుకోవాలంటే కల్చర్ రిలేటెడ్ కానీ, ఫెస్టివల్స్ ఏదైనా అవుతున్నాయి, ఎస్పెషల్లీ నార్త్ ఈస్ట్ రీజియన్లో ఫెస్టివల్ చాలా ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకు అస్సాం, మిజోరం, నాగాలాండ్, మణిపూర్ ఇక్కడ జరిగే ఫెస్టివల్స్ కానీ, ట్రైబ్స్ కానీ చాలా ఇంపార్టెంట్ ఫర్ ది ఎగ్జామ్. నేను ప్రతిదీ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను, అన్నెసరీ థింగ్స్ డిస్కస్ చేయట్లేదు ఇక్కడ. ఐ హోప్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి యునెస్కో రిపోర్ట్స్ ఏంటి, యునెస్కో వేటికి హెరిటేజ్ సైట్స్ ఇస్తుంది, అదేవిధంగా జియోగ్రఫికల్ రిలేటెడ్గా మ్యాప్ పాయింటింగ్ ఏది న్యూస్లో ఉంది, బౌండరీస్ ఏది ఇక్కడ న్యూస్లో ఉంది, రీజనల్లో కానివ్వండి, అండ్ నేషనల్ వైజ్గా లైక్ ఇంటర్నేషనల్ వైజ్గా బౌండరీస్ అంటే సరిహద్దు ప్రాంతాల్లో జరుగుతున్న వివిధ రకాలైన సంఘటనలు ఏ విధంగా ఉన్నాయి ఇవి కూడా తెలుసుకోండి. ఓకే, అండ్ ఇంటర్నేషనల్ బౌండరీస్ వెరీ ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ మన ఇండియా చుట్టూ ఉన్న బౌండరీస్ గురించి బాగా తెలుసుకోండి. ఇండియా, పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, భూటాన్, నేపాల్, శ్రీలంక ఇవి చాలా ఇంపార్టెంట్ మనకి కంట్రీస్, గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్లో వచ్చే ఇంటర్నేషనల్ పరంగా వస్తే పాలస్తీనియా ఇష్యూ కానీ, సిరియా ఇష్యూ, ఇవి నెవర్ ఇష్యూస్ ఎప్పుడు కొనసాగుతూనే ఉంటాయి. రీసెంట్గా జరిగిన పహల్గామ్ ఇష్యూస్, ఓకే, ఇవి చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ ఫర్ ది ఎగ్జామ్. ఇందులో ఇన్వాల్వ్ అయిన పెద్ద ఆర్గనైజేషన్ గురించి, దాని గురించి బ్యాక్గ్రౌండ్ తెలుసుకోండి చాలు, దట్స్ ఇట్. ఓకే, అండ్ పాలిటీ రిలేటెడ్గా ఆర్టికల్స్ కానివ్వండి, అమెండ్మెంట్స్ కానివ్వండి, కరెంట్ అఫైర్స్ లైక్ గవర్నర్ న్యూస్లో ఉంటారు, అండ్ ప్రెసిడెంట్ న్యూస్లో ఉంటారు, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ న్యూస్లో ఉంటారు, రాజ్యసభ మెంబర్స్ న్యూస్లో ఉంటారు కొన్నిసార్లు. జస్ట్ థింక్ అబౌట్ ఇట్. కరెంట్ అఫైర్స్ ఎవరైతే న్యూస్లో ఉన్నారో జస్ట్ వాళ్ళ గురించి బ్రీఫ్ తెలుసుకోండి. ఆర్టికల్ 368 అంటే ఏంటి, ఓకే, అండ్ వెరీ ఇంపార్టెంట్. అది ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్ ఫర్ ది ఆల్ ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్. ఓకే, ప్రతి ఎగ్జామ్లో ఆర్టికల్ 368 చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, ఆర్టికల్ రీసెంట్గా 124 న్యూస్లో ఉంది. అసలు ఏంటి అసలు ఆర్టికల్ 124 అంటే? జస్ట్ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోండి. అది న్యూస్లో ఉన్నప్పుడు దాని బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవడానికి ట్రై చేయండి, దట్స్ ఇట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎకానమీ రిలేటెడ్గా బడ్జెట్ వచ్చినప్పుడు కానీ, బడ్జెట్కి ముందు తర్వాత, బడ్జెట్కి 1 month బిఫోర్, బడ్జెట్ 1 month తర్వాత, బడ్జెట్ టర్మ్స్ ఏంటి, లైక్ టర్మ్స్ అండ్ అదేవిధంగా వాటికి డెఫినేషన్స్ విత్ ఎగ్జాంపుల్స్. ఓకే, నీతి ఆయోగ్ రిపోర్ట్స్, ఇండిసెస్. ఓకే, ఇవి చాలా ఇంపార్టెంట్. ఓకే, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అవనివ్వండి, నీతి ఆయోగ్ రిపోర్ట్స్లో వచ్చే ప్రతి ఇండెక్స్ చాలా ఇంపార్టెంట్ అండి. వాళ్ళు ప్రచురించే ప్రతి నివేదిక చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఇంటర్వ్యూలు కూడా ఉపయోగపడతాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి లైక్ ఎన్విరాన్మెంట్, ఎకాలజీ ఈ రిలేటెడ్గా కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు న్యూస్లో ఉంటాయి. ఏదైనా నేషనల్ పార్క్స్ కానీ, వైల్డ్ లైఫ్ శాంచురీ కానివ్వండి, స్కెడ్యూల్ 1, 2, 3, 4, 6 ఇవి రిలేటెడ్ కానీ, ఓకే, ఏదన్నా కొత్త స్పీసెస్ న్యూస్లో ఉన్న అవి చాలా ఇంపార్టెంట్ ఫర్ ది ఎగ్జామ్. ఓకే, స్పీసెస్ ఇన్ న్యూస్ కొట్టి చూడండి, యూపీఎస్సీకి ఎంత ఇంపార్టెంట్ స్పీసెస్ అనేది. ఓకేనా, డిఫరెంట్ జీవజాతుల గురించి తెలుసుకోండి. ఓకేనా, అటవీపరమైన అంటే ఫారెస్ట్ రిలేటెడ్ డేటా కూడా చాలా ఇంపార్టెంట్. ఫారెస్ట్ డేటా కూడా రీసెంట్గా రిలీజ్ అయింది. ఓకే, అది చాలా ఇంపార్టెంట్ ఫర్ ది ఎన్విరాన్మెంట్. ఓకే, అది అంటే ప్రతి సబ్జెక్ట్కి ఒక ప్రాముఖ్యత ఉంటుంది. ఈ సబ్జెక్ట్లో డెఫినెట్గా ఇలాంటి ఏరియాస్ని మీరు అడ్రస్ చేయకుండా ప్రిలిమినరీ రాయకూడదు, మెయిన్స్ రాయకూడదు, ఇంటర్వ్యూకి వెళ్ళకూడదు. సో అలాంటి టాపిక్స్ అన్ని సెగ్రిగేట్ చేసుకోండి, దట్స్ ఇట్. అది కామన్ సెన్స్. చదవడం ఇంపార్టెంటే కాదంటే, ఏం చదువుతామో ఎలా చదువుతామో అవి కూడా ఇంపార్టెంట్ కదా. జస్ట్ థింక్ అబౌట్ ఇట్ అలా అనమాట. ఓకే, అండ్ ఎవ్రీ ఇయర్ కరెంట్ అఫైర్స్ యావరేజ్గా 14, 15, 16, 20 క్వశ్చన్స్ మట్టుకి కరెంట్ అఫైర్స్ అడుగుతున్నారు, డైరెక్ట్, ఇండైరెక్ట్.
ఓకే, ప్రిలిమినరీలో నేను 2011 నుంచి 2025, ఓకే, 2011 to 2025, ఓకే, దాదాపు 15+ ఇయర్స్ క్వశ్చన్స్ నేను చూశాను కరెంట్ అఫైర్స్ రిలేటెడ్. మోర్ దెన్ 20 to 25 క్వశ్చన్స్ డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ లింక్ విత్ ది కరెంట్ అఫైర్స్, ఓకే. అండ్ స్పోర్ట్స్ రిలేటెడ్, పర్సనాలిటీ రిలేటెడ్ ఏదైనా న్యూస్లో ఉంటే తెలుసుకోండి. మేజర్ పర్సనాలిటీస్, ఇప్పుడు వరల్డ్ రిలేటెడ్, వరల్డ్ ఛాంపియన్ అవ్వనివ్వండి, ఎవరైనా వరల్డ్ ఛాంపియన్స్ న్యూస్లో ఉంటే వాళ్ళు మనకి ఇప్పుడు రీసెంట్ గుకేష్ అనే పర్సన్ న్యూస్లో ఉన్నాడు. సో అతను గురించి తెలుసుకోండి, ఎగ్జాంపుల్ డెఫినెట్గా రావచ్చు, ఓకే, అలా అనమాట. అండ్ అదేవిధంగా న్యూస్ పేపర్ డైలీ చదవాలా సార్ అంటే డెఫినెట్గా చదవాలి. న్యూస్ పేపర్ చదవడం మీకు 2 లాభాలు ఉన్నాయి. ఒకటి, మీకు లాంగ్వేజ్ వొకాబులరీ డెవలప్ అవుతుంది, కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. 2, మీకు లైక్ రియల్ లైఫ్ స్టోరీ తెలుస్తాయి, ఎగ్జాంపుల్ తెలుస్తాయి, డేటా పాయింట్స్ తెలుస్తాయి, ఓకే. దాన్ని మనం CSAT, సివిల్ సర్వీస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది కదా, అందులో మనకి రీడింగ్ కాంప్రిహెన్షన్ క్వశ్చన్స్ ఉంటాయి. 27 క్వశ్చన్స్ వస్తాయి యావరేజ్గా ప్రతి ఇయర్, అక్కడ ఉపయోగపడతాయి. రీడింగ్ కాంప్రిహెన్షన్ క్వశ్చన్స్ అన్నీ కూడా లైక్ న్యూస్ పేపర్ ఆర్టికల్స్ నుంచి అడుగుతారు. కావాలంటే మీరు ఒకసారి చెక్ చేసుకోండి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ లైక్ 2025 టు బ్యాక్ అలైన్ 2011, ఓకే. మీకే అర్థమవుతుంది లైక్ క్వశ్చన్స్ ఎలాంటి ఏరియాస్ నుంచి వస్తున్నాయి. మనకి సిలబస్, ప్రీవియస్ ఇయర్ పేపర్స్, కరెంట్ అఫైర్స్, NCERT, స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్, నోట్ మేకింగ్, రివిజన్ విత్ మాక్ ఎగ్జామ్స్, లిమిటెడ్ ఎగ్జామ్స్, ప్రాపర్ మెంటర్షిప్, ఇవి ఉంటేనే ఎగ్జామ్ అవుతుంది విత్ యువర్ ఇంట్రెస్ట్. మీ ఓన్ ఇంట్రెస్ట్, ప్యాషన్తోనే చదవండి, ఓకే. ఎస్పెషల్లీ ఎస్ఐ కూడా కొటేషన్స్లో కూడా మన కొన్ని డైరెక్ట్గా లైక్ APJ అబ్దుల్ కలాం, స్వామి దయానంద సరస్వతి, లైక్ APJ అబ్దుల్ కలాం, లైక్ మదర్ తెరిసా, ఓకే, ఇలాంటి వాళ్ళ యొక్క కొటేషన్ డైరెక్ట్గా మనం లింక్ చేసుకోవచ్చు, డిపెండ్స్ అపాన్ ది GS టాపిక్స్, ఓకే. సో అలా ఆలోచించండి డెఫినెట్గా. దిస్ ఈజ్ ద టుడే సెషన్ అబౌట్ ద కరెంట్ అఫైర్స్. కొంచెం లెందీ అయింది అనుకుంటా, బట్ ఓకే, సారీ. ఇక మ్యాక్సిమం ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. ఇలాంటి సెషన్స్ మనం తీసుకుందాం ఫ్యూచర్లో కూడా. బట్ మీరు ఆనెస్ట్గా చదవండి, సిన్సియర్ చదవండి, దయచేసి తప్పులు చేయకండి ప్రిపరేషన్లో. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అలాంటి ఏమీ ఉండదు. చదివితే ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్, చదవాలంతే. మీరు ఇంట్రెస్ట్తో ప్యాషన్గా చదవాలి అంతే తప్ప మీడియంతో సంబంధమే లేదు. మీడియం డజంట్ మ్యాటర్, మీడియం ఒక బ్యారియరే కాదు. వర్క్ చేయండి, ఎస్ టైం పడుతుంది, ఐ బిలీవ్, నమ్ముతాను నేను కూడా. బట్ మన నుంచి కూడా ఎఫర్ట్స్ ఉండాలి కదా, మన నుంచి కూడా ఆనెస్ట్ ఎఫర్ట్స్ ఉండాలి కదా, మన నుంచి ఆనెస్ట్ ఎఫర్ట్స్ ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి, ప్యాషన్ ఉండాలి ఎస్పెషల్లీ, ఓకే. దిస్ ఈజ్ ద టుడే సెషన్. టుడే లైక్ I think everything is going on okay, good, okay. Today do you have any doubts regarding this session? You can ask me in comment section. Thank you support from your side, okay. Any doubts like regarding mentorship avunavandi, anything you can ask me in comment section. నేను ఈ వీడియోని మీరు లైక్ చేయండి అని చెప్పను, లైక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అసలు చెప్పను, ఓకే. అండ్ నేను చెప్తాను ఏంటంటే జస్ట్ ఒకటే అంటాను, మీ ఫీడ్బ్యాక్ మీ కామెంట్ సెక్షన్లో పెట్టండి, నాకు అర్థమవుతుంది నేను ఎలా చెప్తున్నాను, మీరు ఎలా వింటున్నారు, ఓకే. వన్ స్టాప్ సొల్యూషన్ UPSC అనే పర్స్పెక్టివ్లో నేను ప్రతి సెషన్ తీసుకెళ్తున్నాను, గుర్తుపెట్టుకోండి. వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ద UPSC అనే కంటెక్స్ట్లోనే ప్రతి వీడియో నేను చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇంకా ఫ్యూచర్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ఓకే, డెఫినెట్గా నేను చేస్తాను. UPSC గ్రూప్స్ గురించి చేస్తాను, డెఫినెట్గా స్టే విత్ మీ, ఓకే. వీ విల్ వర్క్ టుగెదర్, వీ విల్ విన్ టుగెదర్, ఓకే. ఆరోగ్యం జాగ్రత్త, అమ్మ నాన్న ఆరోగ్యం, మీ ఆరోగ్యం జాగ్రత్త, ఓకే. టేక్ కేర్, ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యూ, జై హింద్, థ్యాంక్ యూ.